దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును ప్రకటించటానికి దేవుడు నాకు ఇచ్చిన విశేషమైన సమయం కొరకై ఆయనకు నిండు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయనను ఆరాధించాలి, ఆయనను సేవించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వినాలి అని చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్దాం రండి. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అందరూ చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటలు పాడి ఆరాధించి స్తుతించి మేము ఈ సమయం వరకు వచ్చాం. ఇప్పుడు నీ మాటలు వినబోతున్నాం. వాతావరణము అనుకూలముగా లేకపోయినప్పటికీ మేమందరము నీ మందిరమునకు రాగలిగాం. నీ మాటలు వినుటకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనం వలె మా హృదయలో పడి ఫలించుటకు సహాయము దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక శ్రేష్టమైన వర్తమానం ఈ రోజున మనము వినబోతున్నాం. ఈ వచనములో 3 భాగాలను మనము చేస్తే, ఒకటి ఆయన మహిమ గుణాతిశయములను బట్టి, కేవలము ఆయన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యమైనవి, అత్యధికమైనవి వాగ్దానములు ఆయన మహిమ గుణాతిశయములను బట్టి మనకిచ్చాడు. మన యోగ్యతను బట్టి, మన భక్తిని బట్టి, మన అర్హతను బట్టి ఇవ్వలా. ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయములను బట్టి అవి అమూల్యమైనవి, అత్యధికమైనవి కూడా. కొన్ని కాదు, ఒకటి కాదు, 2 కాదు, అనేకములు ఆయన మనకు ఇచ్చాడు. చాలా మంచిది. వాగ్దానములు ఇచ్చాడు ఆయన, కేవలం ఆయన మహిమా గుణాతిశయములను బట్టి. ఒకటి. రెండవది, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకున్నారు. దేవుడిచ్చిన ఈ వాగ్దానములను బట్టి, ఈ అమూల్యములను అత్యధికములైన ఈ వాగ్దానములను బట్టి ఇప్పుడు దురాశను అనుసరించుట వలన, చెడు ఆశలను అనుసరించుట వలన, అంతకుముందు మనము భ్రష్టత్వములో ఉన్నాం, లోకములో భ్రష్టత్వములో ఉన్నాం మనం. ఇప్పుడు ఆ భ్రష్టత్వమును తప్పించుకున్నాం. ఆయన ఇచ్చిన వాగ్దానములను బట్టి లోకములో అంతకుముందు మనం అనుసరించిన భ్రష్టత్వమును తప్పించుకున్నాం. మూడోది, ఇప్పుడు ఎందుకు ఆ వాగ్దానములను దేవుడిచ్చాడంటే, ఇది చాలా కీలకమైన విషయం. దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు ఎందుకు ఆ వాగ్దానాలు ఇచ్చాడు? అమూల్యములు, అత్యధికములు ఎందుకు ఇచ్చాడు వాటిని దేవుడు? తన మహిమా గుణాతిశయములను బట్టి. ఒక బలమైన హేతువు, ఒక బలమైన కారణం ఉంది. దేవ స్వభావమునందు మనము పాలివారం అవ్వాలి. దేవ స్వభావంలో మనము పాలిభాగస్తులము అవ్వటానికి ఆ వాగ్దానములు మనకి ఇచ్చాడు. డిసెంబర్ 31వ తారీఖు
వాగ్దానముల కోసం మనం ఎదురు చూస్తాం, వాగ్దానములను మనము తీసుకుంటాం, ఎంతో ఆసక్తిగా వాటిని పొందుకుంటాం. మరి ఆ వాగ్దానములు దేని కొరకు అంటే ఇక్కడ వాక్యము మాట్లాడుతుంది, ఆ వాగ్దానములు నిన్ను దేవస్వరూపములో పాలివాడయ్యేటట్టుగా చేయటానికి. అబ్బా, నాకు భలే మంచి వాగ్దానం వచ్చిందండి, ఈ సంవత్సరం దేవుడు నన్ను భలే ఆశీర్వదిస్తాడట, ఈ సంవత్సరం దేవుడు నన్ను ఎంతో దీవిస్తాడట, నాకెన్నో మేలులు చేస్తాడట అని సంబరపడిపోతుంటాం. మంచిదే. కానీ ఆ వాగ్దానముల యొక్క గొప్పతనము, ఆ వాగ్దానములు ఇచ్చే విషయంలో దేవుని యొక్క నిర్ణయము చాలా విలువైనది. నిన్ను దేవ స్వరూపములోనికి పాలిభాగస్తుడు చేయటానికి, దేవ స్వభావములోనికి నిన్ను పాలిభాగస్తుడిగా చేయటానికి దేవుడు వాటిని ఇచ్చాడు. ఇదే మాటను ఈయన పేతురు ఇలాగన్నారు కదా. పౌలు గారు ఏమంటాడో చూపిస్తాను రండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీ 4:19. అక్కడ పౌలు ఏమంటాడో చూద్దాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ? ఓ గలతీ సంఘమా, ఓ గలతీ విశ్వాసులారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు. ఇందాక పేతురు గారు ఏమన్నాడు? దేవ స్వభావములో మీరు పాలువారయ్యేటట్టు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడేటట్లు నాకు ప్రసవేదన. ఈ రెండింటిని మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవ స్వభావము, క్రీస్తు స్వరూపము, వీటిని మనలో ఏర్పరచడానికి దేవుడు తన వాగ్దానములను ఇచ్చాడు. అంతకుముందు మనము చూసాం కదా, పూర్వము మనము దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వములో మనము ఉంటే ఆ భ్రష్టత్వమును ఈ వాగ్దానములు తప్పించాయి. అంతకుముందు మన జీవితములున్న ఆ చెడును, ఆ దుర్మార్గతను ఈ వాగ్దానములు తప్పించాయి. దేవుని ఆలోచన, దేవుని నిర్ణయము, దేవుని సంకల్పం, ఈ రెండిటిని మనలో ఏర్పరచటానికి స్వరూపము, స్వభావము. నిన్ను చూచినప్పుడు దేవుని యొక్క స్వరూపాన్ని ప్రజలు నీలో చూడాలి. నిన్ను చూచినప్పుడు నీ స్వభావాన్ని ప్రజలు దేవస్వరూపం నీలో చూడాలి. ఒక మాట, లోకములో మనం ఏమంటాము? పుట్టుకతో వచ్చిన స్వభావము చస్తే గాని పోదండి. మన స్వభావం అటువంటిది, వచ్చింది పుట్టుకతో, అది మరలా కట్టె కాలే వరకు అంటాది లోకం, లేకుంటే గోతిలోకి వెళ్ళే వరకు పోదు. ఓ చోట అంటాడు దేవుడు, చిరుత పులి తన మచ్చలను మార్చుకోగలదా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? ప్రశ్నించాడు ఆయన. ఒకలా రెండు చేయగలిగితే కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయుటకు వీలు పడుతుందన్నాడు అక్కడ. మన స్వభావం సహజముగా దేవునికి విరుద్ధమైనది, దేవునికి విరోధమైనది. అది ఎట్లా మారుతుంది? మనుషులు మారిస్తే మారుతుందా? మతములోనికి దిగిపోతే మారుతుందా? వీళ్ళ మతంలో కలిసిపోయారండి, వీళ్ళ మతంలో దిగిపోయారండి అంటున్నది లోకం ఈరోజు. దిగినంత మాత్రాన మారుతుందా? మన స్వభావము పుట్టుకతో భ్రష్టత్వములకు సంబంధించింది. ఈ లోకంలో దురాశలను అనుసరించడం వలన భ్రష్టత్వములో మనము కొనసాగాం. ఎవరు మార్చలేరు, ఎవరు మనల్ని మార్చలేరు.
దేవుడు మాత్రమే మార్చగలడు. ఈరోజు ఎంతమంది త్రాగుబోతులను, ఈరోజు ఎంతమంది వ్యభిచారులను, ఈరోజు ఎంతమంది దొంగలను, నరహంతకులను దేవుడు మార్చాడు. భయంకరమైన పాపమును చేసేవారిని వారి ఊబిలో నుంచి దేవుడు మార్చాడు, పైకి లేవనెత్తాడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. ఇప్పుడు వస్తుంది వాక్యము, అది వాగ్దానములకు మాత్రమే సాధ్యం. దేవుడు ఆ వాగ్దానమును నీకు ఇచ్చి నీ యొక్క భ్రష్టత్వంలో నుంచి నిన్ను తప్పించాడు. ఆ వాగ్దానములను దేవుడు మనకు సమకూర్చి మనలో ఉన్న భ్రష్టత్వం నుంచి దేవుడు తప్పించాడు. లోకములో కొనసాగ్యం అంతకుముందు, పాపములో కొనసాగ్యం అంతకుముందు. ఎందుకు తప్పించాడు దేవుడు? ఆ భ్రష్టత్వం నుండి తప్పించి, ఆ లోకములో ఉన్న దుర్మార్గత నుంచి తప్పించి నీలో ఆయన స్వరూపమును చూడాలనుకున్నాడు, నీలో ఆయన స్వభావమును కూడా చూడాలనుకున్నాడు. రోమా రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము చూడండి. అది 7 వచనముల భాగము కలిపి ఉంటుంది. మనం సగం వరకు చూద్దాం. చదువమ్మా. ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయునది. ఇక్కడ దేవుని చేత అపోస్తలులుగా ఉండుటకు పిలువబడ్డాడు పౌలు గారు. ఇప్పుడు ఈయన రోమాలో ఉన్న దేవుని ప్రియులు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు, ప్రారంభం ఇస్తున్నాడు. అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి, మనకు అవసరమైన మాట వస్తుంది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. చాలు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలగాలి అని ఆశీర్వదిస్తూ, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వలనైన ఆ సువార్తను ఏం చేశాడంట? పరిశుద్ధ లేఖనములయందు, ఈ బైబిల్లో పరిశుద్ధ గ్రంథమునందు తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా వాగ్దానం చేశాడు. ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. నీ రక్షకుడైన యేసు నీ కోసం ఏం చేయబోతున్నాడు? పాపుల రక్షకుడైన యేసు ఈ లోకంలోకి ఏం చేయబోతున్నాడు? ఒక సువార్తను, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను తన ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ప్రతి ప్రవక్త యేసుక్రీస్తు వారిని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. వారి నోట దేవుడు పలికించాడు, వాగ్దానములుగా ఇచ్చాడు. వాటిని దేవుడు వాగ్దానములుగా మనకు సమకూర్చాడు. ఆ వాగ్దానములన్నీ ఈరోజు గ్రంథములో మనము కలిగి ఉన్నాం. ఎందుకు ఇచ్చాడు వారి ద్వారా? ఎందుకు సమకూర్చాడు వారి ద్వారా? ఓ యెషయా, నువ్వు రాయి నా కుమారుడైన క్రీస్తు గురించి. ఓ ఇర్మియా, నువ్వు రాయి నా కుమారుడైన క్రీస్తు గురించి. ఓ యెహెజ్కేలు, నువ్వు రాయి నా కుమారుడైన క్రీస్తు గురించి. అందరి వరకు ఆయన కుమారుడి యొక్క సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ వాగ్దానములు కలిగిన వారు మనం, ఆ వాగ్దానములు దేవుని ఎదురు నుండి పొందిన వారు మనం. ఎందుకు ఇచ్చాడు వాటిని? ఎందుకు సమకూర్చాడు దేవుడు వాటిని? అంటే ఈ భ్రష్టత్వములో నుండి మనల్ని తప్పించడానికి ఆ వాగ్దానములు సహాయపడ్డాయి. ఆ వాగ్దానమే లేకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ లేదు. ఆ వాగ్దానమే లేకపోతే ఈరోజు నీకు నాకు క్షమాపణ లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో మనము సహపౌరులము కాదు,
పరదేశులము, వాగ్దాన నిబంధనలు లేని పరజనులము, నిరీక్షణ లేనివారము, లోకమందు దేవుడు లేనివారయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేనని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఓ ఎఫెసు సంగమా, మీ స్థితి ఏంటి మునుపు? ఇప్పుడు సరే, ప్రస్తుతం సరే, మునుపు మీ పరిస్థితి ఏమిటి? ఆ కాలమందు, ఆ యేసుక్రీస్తు వారి లోకములకు రాకముందు, ఆ ప్రవక్తలు ఆ వాగ్దానములు ఈ లోకములకు చేయక మునుపు ఆ కాలమందు మన పరిస్థితి ఎలాంటి వారు? మనం ఇశ్రాయేలుతో సహా పౌరులము కాదు. వారితోటి మనము దేవుని కలిగిన వారిని కాదు. వారు ఆరాధించినట్లుగా మనము ఆరాధించడం మనకు తెలియదు. పరదేశులం, వారితో మనకి ఏ సంబంధం లేదు. పరదేశులము. ఇక్కడ రాయబడిన మాట వాగ్దాన నిబంధనలు లేని పరజనులం. వారికున్నాయి వాగ్దానములు, దేవుడు వారికి ఇచ్చాడు వాగ్దానములు, మనకి లేవు. వాగ్దానము లేదు, నిబంధన కూడా లేదట. వాగ్దానములు లేవు, మనకి నిబంధనలు లేవు. నిరీక్షణ లేని వారు మనం. కనుచూపు మేరలో నా గమ్యం ఏమిటి, నా ముగింపేమిటి, ఆ తర్వాత నా జీవితం, నా బ్రతికేంటి అనేది నిరీక్షణ లేదు. ఈరోజు ఉంది. అట్లాంటి జనులమండి మనము. తర్వాత లోకమందు దేవుడే లేనివారం. ఈ లోకంలో దేవుడు లేని జీవితాన్ని గతంలో గడిపిన వారు మనం. ఈ లోకంలో భ్రష్టత్వంలో కొనసాగిన వారు మనం. నచ్చిన దానిని పూజించి, నచ్చిన దానిని ఆరాధించి, కనిపించిన దానికి మొక్కి, ఎక్కడ పడితే అక్కడ మునిగి, ఒక దేవుడు, ఆ దేవుడికున్న లక్షణములు, ఒక దేవుడు, ఆ దేవుడికుంటే దైవత్వము తెలియదు మనకి. అందుకే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు అంది, అమ్మా మీరు ఆరాధించేవారే, నేను కాదంటలేదు, కానీ మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎందుకు ఆరాధిస్తున్నారో మీకు తెలియదు. తెలియకుండానే మీరు ఆరాధిస్తున్నారు, తెలియకుండానే మీరు ఎక్కడెక్కడికో వెళుతున్నారు. కానీ మాకు తెలుసు, మేము ఆరాధించేది ఎందుకో మాకు తెలుసు, మేము ఆరాధించే దేవుడు ఎవరో మాకు తెలుసు. ఒకప్పుడు దేవుడు లేని ప్రజలము, ఈరోజు దేవుడు కలిగిన వారు అయ్యుండి క్రీస్తునకు దూరస్తులై ఉన్నారు. వాగ్దానములు లేవు, నిబంధనలు లేవు, మనము పరజనులము, ఎన్నో విషయాలలో దేవునికి దూరం అయిపోయిన వారు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, మునుపు మీరు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులు, ఆయన వాగ్దానము వలన సమీపస్తులు, ఆయన నిబంధన వలన మీరు సమీపస్తులు. ఒకప్పుడు మనకి భాగ్యం లేదు, ఒకప్పుడు మనకి ధన్యత లేదు. పరజనులము, పరదేశులము, దేవుడు లేని ప్రజలము, వారితో సహా పౌరులము కాదు. అసలు నిరీక్షణే లేనటువంటి మన బ్రతుకులకు దేవుడు తన వాగ్దానమును వారితో పాటు మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మరలా అదే ప్రశ్న. నీలో రెండిటిని ఆయన చూడాలనుకున్నాడు. ఒకటి క్రీస్తు స్వరూపము, రెండోది దేవ స్వభావము. బాగా గమనించాలి. నేను ఆయన ఎద్దకు వచ్చిన తర్వాత ఈ రెండు నాలో ఏర్పడ్డాయా? ఈ రెండు నాలో దేవుడు చూడగలుగుతున్నాడా? అంతకుముందు మనం ఎలాగో ఈ లోకానికి కనిపించాం, అంతకుముందు మన స్వభావం ఎలాగో ఈ లోకం చూసింది. కానీ ఇప్పుడు మనలో ఈ మార్పు రావాలి. ఈ వాగ్దానములు దేవుడు మనకి ఇచ్చింది ఈ ఏర్పాటు కోసం కదా. మరి ఈ ఏర్పాటు జరగనప్పుడు, ఈ ఏర్పాటు మనలో దేవుడు చూడనప్పుడు మన భక్తి ఎంతవరకు రైట్? నేను ఎంతవరకు దేవుని కుమార్తెను కాగలను? అదే ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి. ఎఫ్ఎస్సి చదవమ్మా, 4:22 నుంచి. కావున మునుపటి ప్రవర్తన విషయములు అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏ స్వభావం ఇది? ప్రాచీన స్వభావం. పేతురు గారు ఏం మాట్లాడాడు ఇందాక అక్కడ? దేవ స్వభావము. అంతకుముందు మనకున్న స్వభావం ఏంటి?
ప్రాచీన స్వభావం, అది శరీరానుసారమైన స్వభావం, అది ఈ లోకానుసారమైన స్వభావం. వదులుకొని స్వభావాన్ని ఏం చేయాలి? మనము వదులుకోవాలి. వదలగొట్టేది ఏది? దేవుని వాగ్దానం. వదలగొట్టేది ఏది? ఆయన రక్తము. నిన్ను వదలగొట్టేది ఏది? ఆయన నిబంధన. వదులుకొని ఏమంటున్నాడు అక్కడ? మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇది భక్తి. ఇది దేవుడు నిన్ను ఆశించింది. వాగ్దానములు దేవుడు నీకు ఇచ్చింది ఇందుకొరకు. నీ జీవితంలో ఈ మార్పులు జరగాలి. మునపటి ప్రవర్తన విషయంలో గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంతకుముందు మీరు ఎలా జీవించారో, మోసకరమైన దురాశల వలన చెడిపోయి, మోసకరమైన మీ హృదయం మోసకరమైనది. ఆ మోసకరమైన హృదయం వలన చెడిపోయిన, దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం క్రీస్తు యొద్దకు రాకమునుపు, క్రీస్తు యొద్దకు వచ్చిన తరువాత ఈ విభజన దేవుడు ఖచ్చితంగా నీలో చూడాలి. ఈ ప్రత్యేకత దేవుడు ఖచ్చితంగా నీలో చూడాలి. వదులుకున్నామా? ఆ వాగ్దానములు నా స్వభావాన్ని వదులుకోవటానికి సహాయపడ్డాయండి అని చెప్పాలి. ఒకప్పుడు నేను ఇలాంటి వాడిని, ఒకప్పుడు నేను ఇలాంటి దానిని, నా స్వభావం చాలా పాపభూయిష్టమైనది, పాప పంకిలమైనది, అసహ్యమైనది. ఈరోజు ఆ వాగ్దానములు ఆ స్వభావాన్ని వదులుకోవటానికి దోహదపడ్డాయండి. ఆ వాగ్దానములు నాకెంతో సహాయపడ్డాయండి. ఏమన్నాడు వాటి గురించి? అమూల్యములు, అత్యధికములు. బైబిల్లో ఎన్నో వాగ్దానములు ఇచ్చాడు. ఎంతోమంది చెప్తారు, దేవుడు ఈ వాగ్దానం ద్వారా నన్ను రక్షించాడు. మారు మనసు పొందిన వారి యొక్క అనుభవం అలా ఉంటుంది. దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను రక్షించాడు. వాగ్దానము రక్షించగలదు. నీ స్వభావమును ఎవ్వరూ మార్చలేరు, వాగ్దానము మార్చగలదు. నీ ప్రాచీన స్వభావములో నుండి నవీన స్వభావంలోనికి నిన్ను నడిపించగలదు. వాగ్దానములు అందుకు నేను మరలా చెప్తున్నా, బాగా గుర్తుంచుకోండి. ఊరికే తీసేసుకోవటం, మడిచి బైబిల్లో పెట్టేసుకోవటం, పరుసులో పెట్టేసుకోవటం కాదు. కాదు, ప్రభువా నీవు ఈ వాగ్దానము నాకు ఇచ్చావయ్యా, ఈ స్వభావము నాకు దయచే, ఈ స్వభావంలోనికి నన్ను మార్చు, ఈ స్వరూపంలోనికి నన్ను మార్చు. ప్రియమైన దేవుని ప్రజలారా, భక్తి నేను మరలా చెప్తున్నా, ఈరోజు చాలా మందికి ఆకతాయి. ఈరోజు చాలా మందికి ఒక పెద్ద సరదా, తమాషా. బోధించే వాళ్ళలోనే ఉందండి తేడా. ఇక్కడ వచ్చిన సమస్యలా నేర్పించిన వాడిలోనే ఉంది. నేను బోధకుడనని వచ్చి ఇక్కడ నిలబడినంత మాత్రాన ఆ స్వభావమును మీకు పరిచయము చేయకపోతే, ఆ స్వరూపమును మీకు పరిచయం చేయకపోతే ఆయన వేస్ట్. నేను దేవుని సేవకుడని చెప్పుకోవటం ఆయన వేస్ట్. పౌలు గారు ఏమంటున్నాడు? నాకు ప్రసవ వేదన. మీలో ఆ స్వరూపము చూడాలి, మీలో ఆ స్వభావము చూడాలి. భయంకరమైన రోజుల్లో ఉన్నాం మనం, తెలుసా? సంఘాలకు ఎందుకు వెళ్తున్నారు మనుషులు? మందిరాలకు ఎందుకు వెళ్తున్నారు మనుషులు ఈరోజు? దేవుడు కావాలని ఎందుకు అనుకుంటున్నారు ఈరోజు? నా శరీరం కోసం ఆయన చాలు, నాకేదో అవసరము, నాకేదో కావాలి, అందుకు నేను మందిరానికి వెళ్తా. కాదయ్యా, నీ మహిమ గుణాతిశయములను బట్టి నీ ప్రవక్తల ద్వారా ఆ యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను పరిశుద్ధ లేఖనాల్లో వాగ్దానములుగా మాకు ఇచ్చావు. బైబిల్ నిండా వాగ్దానాలేనయ్యా. ఈ వాగ్దానాలు నాలో నీ స్వభావమును కలిగించటానికి కదా, నాలో నీ స్వరూపాన్ని కలిగించటానికి కదా అన్న అవగాహన
జ్ఞానం ఈరోజు ఎంతమందికి ఉంది? దానిని చొప్పించాల, దానిని మీలో కలిగించాల, దానిని మీలో ఏర్పరచాల. ఇక్కడ ఉన్నవాడి పని అదే. ఒక దేవుని యొక్క సేవకుడు పని అదే. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి. ఇది ఎక్కడో లోపం అవుతుంది. ఇది ఎక్కడో లోపం. నీతి కనిపించడం లేదు, భక్తిలో యథార్థత కనిపించడం లేదు. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం. ఆ స్వభావము ఎలాగ సృష్టించబడింది? దేవుని పోలికలో సృష్టించబడింది. పౌలు గారు అదే అన్నాడు, క్రీస్తు స్వరూపము. పేతురు అదే అంటున్నాడు, క్రీస్తు స్వభావం. ఆ నవీన స్వభావాన్ని ధరించుకున్నామా? అది నిజమైన భక్తి. ఇప్పుడు ధరించుకొనవలెను అని ఇక్కడ ఎఫెసీ సంఘానికి ఆయన ఒక బోధ చేశాడు, ఒక సద్బోధ చేశాడు. కొలసీ పత్రికలకు రండి, వాళ్ళకి దేవుడిచ్చిన వరమేంటో చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి గబగబా చదువుతాం రండి. కొలసీ 3:5 నుంచి అందరూ చూడాలి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి. ఈ స్వభావాన్ని చంపివేయండి. ఈ దుర్మార్గతను, ఈ భ్రష్టత్వాన్ని చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వస్తుంది. మీకెందుకా కర్మ? మీకెందుకా బాధ? అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. మీరు చంపేసేయండి అర్జెంటుగా, మీలో ఉండటానికి వెళ్ళేదో అని అంటూ పూర్వము, మరలా ఇప్పుడు వారి గురించి చెప్తున్నాడు ఆయన. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. అంటే ఇప్పుడు కొలసీ సంఘము పూర్వము అనుసరించి నడుచుకుంది, ఇప్పుడు అలా లేదు. వాళ్ళ పూర్వము గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు. మరలా ఇందాక ఎఫెసీ సంఘానికి మీ ప్రాచీన స్వభావం వదులుకోండి, నవీన స్వభావాన్ని ధరించండి అని అక్కడ బోధ చేశాడు, అక్కడ చెప్పాడు. కానీ ఇక్కడ వీళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. పూర్వము వారి మధ్య మీరు జీవించినప్పుడు, ఆ ప్రజల మధ్య మీరు బ్రతికినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకున్నారు. మీరు కూడా వారి వలె జీవించారు. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ఇక్కడ మరలా వచ్చింది ప్రాచీన స్వభావము. ఎఫెసీ సంఘంలో గుర్తు చేశాడు ఆ మాట. ఇప్పుడు కొలసీ సంఘంలోకి గుర్తు చేస్తూ, ఓ సంఘమా, ఏలయనగా ఆ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో. స్వభావానికి ఏముంటుంది? క్రియలు ఉంటాయి. ఇతను చాలా చెడ్డవాడండి, ఆ చెడ్డవాడి యొక్క క్రియలు ఉంటాయి. ఈమె చాలా చెడ్డదండి, ఆ చెడ్డదాని యొక్క క్రియలు వారికి ఉంటాయి, ఆమెలో ఉంటాయి. ఇప్పుడు అంటున్నాడు, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఇందాక అక్కడ ఏమన్నాడు? వదులుకొని అన్నాడు ఎఫెసీ పత్రికలో. ఇక్కడేమంటున్నాడు? పరిత్యజించి, విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాను. అది ఈ సంఘములకు సాక్ష్యం. అది అక్కడ మీరు ధరించుకొనుడి అన్నాడు, మీరు విసర్జించుడి అన్నాడు, వదులుకోండి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మీరు అలాంటి పోలిక నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకున్నారు. ఈరోజు దేవుడు నా గురించి అలా చెప్పగలడా? ఈరోజు దేవుడు మీ గురించి అలా చెప్పగలడా? పూర్వము మీరు అలాంటి వారేమో కానీ ఇప్పుడు మీరు అలాంటి వారు కాదు. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా విసర్జించి విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తం. వెలుగులో ఉన్నాం మనం ఇప్పుడు,
జ్ఞానముతో సహవాసం చేస్తున్నాం. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాడు. ఆ స్వభావమును ఈ లోకంలో ఎవడు సృష్టించలేడు. ఎవడు సృష్టించగలడు? ఆయనే. దానిని సృష్టించిన వాని పోలిక. స్వభావము కాదు, మళ్ళీ అక్కడ పోలిక. ఈయన పోలిక గురించే మాట్లాడాడు పౌలు గారు. పోలిక 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 చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి సాక్ష్యం. నాకివ్వు ప్రభువా, నేను అలా ధరించుకుంటా. నీవు సృష్టించావట, అది నీ పోలికట, నీ యొక్క స్వభావమట. ఆ నవీన స్వభావము నాకు దయచేయి. ఆ ప్రాచీన స్వభావమును నేను వదులుకోవాలి. ఆ ప్రాచీన పరిస్థితులను నేను వదులుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, రోమా పత్రిక చూద్దాం రండి. 8వ అధ్యాయము 8వ వచనం. రోమా 8:8. జాగ్రత్తగా గమనించండి. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఏమైనా ఇంకేమైనా నీకు నాకు అవకాశం ఉందా? ప్రభువా, నాలో ఈ శరీర స్వభావం ఉంది, నేను జయించలేకపోతున్నా. నాలో ఈ ప్రాచీన స్వభావం ఉంది, నేను తీసివేసుకోలేకపోతున్నా. అయినా కొంచెం చూసి చూడనట్టుండు ప్రభువా. కొంచెం నా బలహీనతలు వెరిగినవాడు కదా, నా శరీరం యొక్క స్థితిని వెరిగినవాడు కదా, కొంచెం చూసి చూడనట్టుగా ఉండవా అంటే ఉంటాడా? నిష్కర్షగా చెప్తున్నాడు, నిర్ద్వందముగా చెప్తున్నాడు. శరీర స్వభావము కలవారు దేవునిని సంతోషపరచ నేరరు. ఇప్పుడు ఏ స్వభావం కలిగిన వారు సంతోషపరుస్తారు? దేవ స్వభావము. అక్కడ మనం ఆ మాట పెట్టుకోవాలంతే. దేవుని సంతోషపరిచే వారెవరు, దేవుని సంతోషపరచలేని వారెవరు? ఏమన్నా అర్థం కాదు ఇందులో? ఏమన్నా నాకేందో కొంచెం గలిబిలిగా ఉందండి, ఇదేదో కొంచెం వేదాంతంగా ఉందండి, నాకేందో కొంచెం ఇబ్బందిగా ఉందని అనుకోవటానికి ఏమైనా ఉందా? శరీర స్వభావము, ప్రాచీన స్వభావము నాలో ఉన్నంత వరకు నేను దేవుని సంతోషపరచలేను. బాప్తిస్మం తీసుకుంటే తీసుకోవచ్చు గాక, నేను ప్రతివారం రొట్టె రసము, ద్రాక్ష రసము తీసుకుంటే తీసుకోవచ్చు గాక, నా స్వభావం దేవ స్వభావము సంతరించుకోనిదే. నా స్వభావము దేవుని యొక్క స్వరూపమును సంతరించుకుందే. నేను ఆయన సంతోష పెట్టలేను. నేను ఆయనను సంతోష పెట్టలేను. అంతే. నా ప్రార్థన ఎలాగింటాడు, నా మనవులు ఎలాగింటాడు? నీ ఉద్దేశము నా ఉద్దేశము దేవుని సంతోష పెట్టటమే. మనం ఎలాగుంటే దేవుడు సంతోషపడతాడు అన్నది ఈరోజు జవాబు దేవుడు మీకు చూపిస్తున్నాడు. ఒకటే ఒక మాట, శరీర స్వభావం ఇంకా నాలో ఉంటే నేను క్రైస్తవుడిగా పిలువబడవచ్చు, అనేక సంవత్సరాలుగా మందిరానికి రావచ్చు, ఎంతో కాలముగా నేను క్రైస్తవుడిగా చెప్పుకోవచ్చు. అది నాలో ఏర్పడాలి. ఏర్పరిచేవి ఏవి? వాగ్దానములు. బైబిల్ నిండా దేవుడు నీకు ఇచ్చాడు. ఆ వాగ్దానములు ఆయన స్వరూపమును నీలో ఏర్పాటు చేస్తాయి. అడుగుదాం, ప్రభువా ఆ దేవ స్వభావం నాకు ఇవ్వయ్యా, ఆ దేవ స్వభావమును నాలో ఏర్పాటు చేయి. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి వాగ్దానమును నీ ఎదుట పెట్టుకొని అడుగుతూ ఉండాలి దేవుణ్ణి, నన్ను మార్చులాగా. అయ్యా, ఈ పోలికలోనికి నన్ను మార్చు, ఈ స్వభావంలోనికి నన్ను మార్చు అని అడగాల. పౌలు గారు తిమోతికి ఏం చెప్పాడో తెలుసా? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతి 4:7. ఓ తిమోతి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి
దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఏ భక్తి? దేవభక్తి. ఈ దేవభక్తి నీలో దేవ స్వభావాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ దేవభక్తి నీలో క్రీస్తు స్వరూపాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకయ్యా అపవిత్రమైన ముచ్చట్లు నీకు? ఎందుకయ్యా పనికిరాని ముచ్చట్లు? ఎందుకు పనికిరాని వాక్యాలు? విడిచిపెట్టేయి. నా ఆత్మీయ కుమారుడా, నీ మేలు కోరి చెప్తున్నా, ఆ ముచ్చట్లను విసర్జించు, ఆ ముచ్చట్లను విడిచిపెట్టు. దేవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకో. అది భక్తి. నేను అందుకే అంటా, ఎప్పుడు ఒక ఆదివారము వాక్యము విన్న తర్వాత మరలా వచ్చే ఆదివారం దేవుని మందిరానికి వచ్చే వరకు మీరు సాధకము చేసుకునేది ఎలాగుంది? దేవునికి చెప్పు. నువ్వు ఇదిగో ప్రభు, నీకు తెలుసు కదా నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను, నేను ఎలా దేవునికి సాధకం చేస్తున్నాను, నీకు తెలుసు కదా, నువ్వు చూస్తున్నావు కదా అని నువ్వు అనగలవా? మీకే తెలుస్తుంది. నేను చెప్పా ఎన్నోసార్లు, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వచ్చే ఆదివారం వరకు ఈరోజు చెప్పిన బోధను నేను సాధకం చేసుకుంటా. నా గుండె, నా హృదయము సాక్ష్యం ఇస్తుంది. ఈ బోధ వారికి కాదయ్యా, వారికంటే ముందు నాకు, వారికంటే ముందు నాకు. ఇలా మలుచు. నేను బోధించొచ్చాను కదా, నన్ను ఇలా మలుచు. నీ దేవ స్వభావాన్ని నాలో మలుచు, ఈ వాక్య స్వభావాన్ని నాలో మలుచు. నాకెంతో సంతోషం, నాకెంతో ఆనందం. నన్ను చూసినప్పుడు ప్రజలు నాలో నిన్ను చూడాలి, నీ స్వరూపం కనపడాలి. నన్ను చూసినప్పుడు ప్రజలు నాలో నీ దేవ స్వభావాన్ని కూడా చూడాలి. అది అభ్యాసం. దేవభక్తి అభ్యాసం అంటే ఏంటి? ఊరికి ఒక ఆదివారం వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోవటమా? నేను వచ్చానండి, వాక్యం విన్నానండి, కానుకిచ్చానండి అనుకోవటమా? క్రైస్తవుడు దేవభక్తిని అభ్యాసం చేయాలి. ఆ భక్తిని, ఆ దేవభక్తిని అభ్యాసం చేయగలిగితే ఈ దేవ స్వభావము నీకు ఈజీగా అలవడుతుంది. నువ్వు దేవ స్వభావంలో నీకు తెలియకుండానే పాలువాడు అయిపోతావు. నీకు తెలియకుండానే పాలుభాగస్తురాలు అయిపోతావు. ఇప్పుడు టీవీ ముందు కూర్చోండి, సీరియల్ చూడండి, వాళ్ళ స్వభావంలో మీరు పాలుభాగస్తులు అయిపోతారు. వాళ్ళ కక్ష, వాళ్ళ ఈర్ష్య, వాళ్ళ పగ, వాళ్ళ ద్వేషము, వాళ్ళ అసూయ, హేయమైన మొహాలు. ఆ మొహాలు నువ్వు చూడటం ఏంటి? రంగులు పులుముకొని వారి యొక్క నటన, వారి యొక్క దుష్టత్వము చూస్తే ఆ స్వభావం నీకు వస్తుంది. రేపటి నుంచి మా అత్తగారి విషయంలో నేను కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది? రేపటి నుంచి నా కోడలికి ఇలా చేస్తే ఎలా ఉంటుంది? స్వభావము నువ్వు చూస్తున్నావు, నువ్వు అభ్యాసం చేసుకుంటున్నావు, ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు అలాగ ప్రవర్తించటం మొదలు పెట్టేస్తావు. కాదు కాదు, అలా కాదు. దేవభక్తి విషయంలో నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత సాధకం చేసుకో, సాధకం చేయి. నీకు తెలియకుండానే ఆ దేవ స్వభావం నీకు వచ్చేస్తుంది. ప్రేమిస్తావు, క్షమించగలుగుతావు, ఓర్చుకోగలుగుతావు, సహించగలుగుతావు. ఎన్నో ఎన్నో అలాంటి విలువైన లక్షణాలు దేవ స్వభావము నీకు వచ్చేస్తుంది. ఈ వాగ్దానములకు ఉందని శక్తి ఈ లోకంలో ఒక మానవుని మార్చే శక్తి ఏ ఒక్క మనిషికి లేదు. దేవుని వాక్యమునకుంది, ఆయన వాగ్దానమునకుంది. ఆ వాగ్దానములు చేతపట్టుకొని ఒకరోజు దేవుని యొక్క మందిరంలో నువ్వు ఉన్న వాక్యములు చేతపట్టుకొని, ప్రభువా ఈ వాక్యము ప్రకారం నేను సాధకం చేసుకుంటా, నీ స్వభావాన్ని నాలో నింపు, నీ స్వరూపాన్ని నాలో నింపు,
అది భక్తి, అది జీవితం, అది దేవుడు నీలో నిన్ను చూసి సంబరపడతాడు. ఇందాక చదివాం కదా, శరీర స్వభావం కలవారు దేవుడు సంతోషపరచలేరు. ఇప్పుడు నువ్వు దేవ స్వభావం కలవాడివి కాబట్టి నీ తండ్రిని నువ్వు సంతోషపరుస్తూ ఉంటావు. నీ జీవితంలో నిన్ను చూసి ఆయన ఆనందిస్తూ ఉంటాడు. నీ స్వభావమును చూసి, నీ పోలికను చూసి తన్మయత్వం చెందుతాడు. ఇదిగో నేను నా మహిమా గుణాతిశయములను బట్టి నేను ఇచ్చిన ఈ వాగ్దానములు ఈ బిడ్డ విషయంలో నెరవేరుతున్నాయి. ఈ బిడ్డ విషయంలో ఆ స్వభావమును ఏర్పాటు చేశాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన వాక్యము చాలా గొప్పది. ఒక్క వాక్యము చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీ 7:1. అందరూ చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఈ లోకంలో నిన్ను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసుకునే ఒక ఏకైక మార్గము, ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నాయి. మనకి వాగ్దానములు ఉన్నాయి. భయపడవద్దు. దేవుడు తన గుణాతిశయములను బట్టి మనకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుని భయముతో ఈ వాగ్దానములను మనం ఎలా సంపూర్తి చేయమంటున్నాడండి? దేవుని భయముతో, దేవుని భయము కలిగి సంపూర్తి చేసుకొనుచు మన శరీరములకు మన ఆత్మకు కల్మషము కలుగుతూ ఉంటుంది, కల్మషము అంటుతూ ఉంటుంది, ఈ భ్రష్టత్వము తగులుతూ ఉంటుంది. ఏం చేస్తుందంట? దాని నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. నిన్ను పవిత్రులుగా చేయగలిగినది, ఈ లోకంలో నిన్ను దేవుని ఎదుట నిర్మలుడిగా చేయగలిగినది ఆయన వాగ్దానములు. అదే అన్నాడు ప్రారంభంలో, అదే మాట. ఓ ప్రియులారా, ఓ కొరింథీ సంగమా, ఈ వాగ్దానములు మనకున్నాయి. ఈ దేవుడు మనకిచ్చిన వాగ్దానములు ఉన్నాయి. ఈ వాగ్దానములు మనలో ఆయన స్వరూపమును ఏర్పాటు చేస్తున్నాయి, ఆయన స్వభావమును కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అడుగుదామా? మీ హృదయంలో అటువంటి కోరిక పుట్టగలదా? అటువంటి కోరిక కలిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వచ్చే ఆదివారం వినే వరకు కూడా, ప్రభువా, ఈ వాక్యం విషయంలో నేను సాధకము చేసుకుంటున్నా, ఈ వాక్యం విషయంలో నేను అభ్యాసము చేసుకుంటున్నా, నన్ను అలా మలచవా అని అడుగుదాం. సో దేవుడే ఆ దేవుని యొక్క స్వరూపమును, దేవుడే ఆ దేవ స్వభావమును ఆయన వాగ్దానముల మూలముగా నీలో నాలో కలిగించునుగాక, ఏర్పాటు చేయనుగాక. ఆమేన్.